వెల్కమ్ టు సీఎం టైమ్స్. చిత్తూరు జిల్లా కుప్పం గుడుపల్లి మండలం కంచిబందార్లపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్యకు 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే డయాలసిస్ చేయించుకోవటానికి ఆర్థిక స్తోమత లేక ఉన్న 40 సెంట్ల భూమిని అమ్ముకోవటానికి ప్రయత్నం చేస్తుంటే బంధువులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 30 సంవత్సరాల క్రితం కొన్న 40 సెంట్ల భూమి రికార్డుల్లో సర్వే నెంబర్ తప్పుగా రావడంతో కొన్ని సంవత్సరాల క్రితం అమ్మమ్మ మునియమ్మ పేరిట రికార్డులు మార్చమని కృష్ణయ్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తన తండ్రి సంపాదించుకున్న కొద్దిపాటి భూమిని సైతం అమ్ముకోనీయకుండా చేస్తున్నారని కృష్ణప్ప కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు వెంకటమ్మ, నా మొగిన పేరు కృష్ణయ్య. నాకు 2 ఆడపిల్లలు. ఆ భూమి నేను కొనింది. ఆ భూమి కొనింది భూమిని నేను ఇప్పుడు అమ్ముకొని నా మొగిని కాపాడుకోవాలంటే పక్క భూమి వాళ్ళు నాకు భూమి ఇవ్వలేదు. దారిగానే వచ్చి భూమి కొలతలు పెట్టినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎవరికి వాళ్ళు అర్వంగలేదు. నేనేం చేసేది? ఇప్పుడు నా మొగినికి డబ్బులు కావాలా? ఊరోళ్ళంతా వచ్చి న్యాయం చేస్తే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు ఇనలేదు. నా పెద్దయ్య కొడితే నా భూమి ఉండేది కడేరు నగర్లా, నేను ఉండేది బందార్లపల్లిలా. మా పెద్దయ్య కొడికేవాడు, వాడు ఇనలేదు. ఆటో సంగప్ప, నాగరాజు వాళ్ళు ఇనలేదు. ఆ భూమి నేను అమ్ముకునేకి ప్రభుత్వం సైక్రం చేయాలి. నాకు ఏ దానికి నాకు కానీయలేదు. ఒకరి మాట కూడా వాళ్ళు ఇనలేదు. ఎవరు వచ్చినా వాళ్ళు ఇండ్లే, పోలీసులు వచ్చినా ఇండ్లే, ఊరు పెద్దలు వచ్చినా ఇండ్లే, ఎవరు వచ్చినా వాళ్ళు ఇండ్లే. మీరే దిక్కిందా నాకు? నా పేరు చంద్రకళ. మా అమ్మ నాన్న పేరు కృష్ణయ్య, వెంకటమ్మ. మా నాన్నగారు 2-3లో సర్వే నెంబర్ 40 సెంట్లు సొంతంగా ఆయన కష్టపడి కూలి చేసి సంపాదించి తీసుకున్నారు. అది సర్వే నెంబర్ మారిందనేసి మా అమ్మ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పేరిట వేసినారు, అమ్మమ్మ పేరిట వేసినారు. అదేమిటంటే ఇప్పుడు రాసేమంటే మా నాన్నగారు పెరాల్స్తో చాలా సీరియస్గా ఉన్నారు. ఇలాంటి టైంలో మేము ఆ భూమి అమ్మేసి మా ఫాదర్ని మేము కాపాడుకుంటామంటున్నా కూడా వాళ్ళు లివింగ్లో రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా ఫాదర్ని మేము ఎలా కాపాడుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు. ఈ భూమి అయినా అమ్మేసి మా ఫాదర్ని మేము పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాం అనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో మేము ఇవ్వము అని కండిషన్గా చెప్తున్నారు. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళేసి నేను రిక్వెస్ట్లు పెట్టి అలసిపోయినాను సార్. ఎలాగైనా ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి. ఇంకా వేరే పొజిషన్ మాకు ఏదీ లేదు. మేము 2 అమ్మాయిలు ఎలాగనూ మేము సంపాదించి మా నాన్నని పెట్టే పొజిషన్లో మేము లేము. ఆయన మెడిసిన్ ఖర్చులు కూడా అప్పులు చేసి మేము పెడుతున్నాం తప్పిస్తే మా దగ్గర ఎలాంటి రూపాయలు లేదు. కనీసం ఈ 40 సెంట్లైనా అమ్మేసి మా నాన్న మేము కాపాడుకుందామంటే ఎలాంటి పొజిషన్లను మేము ఇవ్వము. ప్రతి ఒక్క నోట్లు ఇదే వస్తుంది తప్పిస్తే ఎలాంటి పొజిషన్ వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. మాకు ఎలాగైనా ప్రభుత్వమే న్యాయం చేయాలి సార్. సర్వే వాళ్ళు వచ్చి మేము రిక్వెస్ట్ చేసినందుకు వచ్చి రాళ్ళు వేసేసి పోయినారు సార్. అయినా కానీ వాళ్ళు వచ్చి వేయము, వీళ్ళు మళ్ళీ పెరికేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడము. వాళ్ళే గొడవ పడి కొట్టేకి 2 సార్లు వచ్చినారు సార్. వాళ్ళని జేసీబీ పెట్టి మేము క్లీన్ చేపిస్తా అంటే వాళ్ళు కొట్టేకి వచ్చినారు. మళ్ళీ సర్వే వాళ్ళు పెరికి పారేసినారు సార్. ఎన్ని చేసినా కానీ వాళ్ళు దారిలోకి రావట్లేదు సార్. ఇంతదా ఉంది సార్. మాకు ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి సార్. మాకు ఇంకెలాంటి పొజిషన్ లేదు, ఇంకా మాకు ఇంక వేరే దిక్కు కూడా లేదు. ఉండేది వచ్చి 40 సెంట్లే. మాకు వేరే దారి ఏది లేదు కాబట్టి సొంతంగా మా నాన్న కష్టపడి 40 సెంట్లు తీసినాడు కాబట్టి ఒకరి దానికి మేము రావట్లేదు, ఒకరి భూమి మేము అడగట్లేదు. మా నాన్న సొంతంగా కష్టపడి సంపాదించిన 40 సెంట్లే మేము కోరుతున్నాం. అలా కూడా 40 సెంట్లు వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. మాకు ఎలాగైనా సరే కూడా మా డాడీని దాన్ని అమ్మేసైనా మా డాడీని మేము కాపాడుకున్నామంటుంటే వాళ్ళు ఇవ్వట్లేదు సార్. ఈ ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి. మాకు వేరే ఆప్షన్ ఏది లేదు. అంతే సార్ చెప్పదలుచుకున్నాను. ఎవరు వచ్చినా వాళ్ళ మాటలు వినేది లేదు అని